మనం ఆరోగ్య బీమా వ్యాపారాన్ని విశ్లేషించేటప్పుడు సాధారణంగా పాలసీలు, క్లెయిమ్ నిష్పత్తులు, లాభాలు వీటి గురించే ఆలోచిస్తాం. కానీ అసలు విషయమేంటంటే ఒక సాధారణ మానసిక పక్షపాతం అంటే ఒక సైకలాజికల్ బయాస్ ఈ మొత్తం ఇండస్ట్రీ లాభాలను, నష్టాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ కోణంలోనే కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ ప్రశ్న ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది. ఒకవైపేంటంటే వందల సంవత్సరాల డేటా, అపారమైన అనుభవంతో నడుస్తున్న ఒక పెద్ద పరిశ్రమ. మరోవైపు తమకంతా తెలుసోని నమ్మే ఒక సాధారణ పాలసీదారు. మరి పోరాటంలో నిజంగా ఎవరు గెలుస్తారు? ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ప్రశ్నకు సమాధానం ఆ బీమా కంపెనీల వ్యాపార నమూనాలోనే దాగి ఉంది. సరే, మరి మొత్తం వ్యవస్థను ఓడించడం అనే ఆలోచన ఎక్కడినుంచొస్తుంది? దాని మూలం ఒక శక్తివంతమైన మానసిక పక్షపాతంలో ఉంది. అదే అతివిశ్వాసం. ఇది బీమా కొనుగోలు చేసేటప్పుడు మన నిర్ణయాలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఇప్పుడు చూద్దాం. సైకాలజీలో ఈ పక్షపాతానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది, డన్నింగ్ క్రూగర్ ప్రభావం. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్. ఒక విషయంలో తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్లు తమకు చాలా ఎక్కువ తెలిసిననుకుంటారు, ఎందుకంటే తమకు ఏం తెలీదో కూడా వాళ్లకు తెలీదు. ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా బీమా లాంటి సంక్లిష్టమైన వాటిల్లో ఈ మానసిక లోపం చాలా ప్రమాదకరం. ఈ డన్నింగ్ క్రూగర్ ప్రభావాన్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు, ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు పూర్తి కాన్ఫిడెన్స్తో తప్పుడు స్టాట్స్ చెప్తుంటారు. దానివల్ల పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు కదా. కానీ అదే అతివిశ్వాసాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు చూపిస్తే అప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక చిన్న పొరపాటు కూడా మనల్ని ఆర్థికంగా చాలా దెబ్బతీయగలదు. అవును, బీమా రంగంలో ఈ డన్నింగ్ క్రూగర్ ప్రభావం చాలా అంటే చాలా ప్రమాదకరమైనదే. నేనిన్సూరెన్స్ కంపెనీని మోసం చేయగలను, లేదా నాకు అన్నీ తెలుసు వాళ్లకేం తెలుస్తుంది అనే అతివిశ్వాసం జనాల్ని తప్పుడు దారిలో నడిపిస్తుంది. చివరికి అది వాళ్ల ఆర్థిక జీవితాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. సరే, మరి ఈ అతివిశ్వాసం నిజ జీవితంలో ఎలా కనిపిస్తుంది? ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చెయ్యాలనుకునే వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? ఇది చూడ్డానికి ఒక ఆకర్షణీయమైన జూదంలా అనిపిస్తుంది, కాని దాని వెనక ఉన్న వ్యూహం మాత్రం పూర్తిగా లోపభూయిష్టమైనది. వ్యవస్థను మోసం చెయ్యాలనుకునే వాళ్ల ప్లాన్ సాధారణంగా ఇలా ఉంటుంది. మొదట వాళ్లకు ముందే ఏదో ఒక ఆరోగ్య సమస్య, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్లో ఆ విషయాన్ని కావాలనే దాచిపెడతారు. ఇలా చేయడం వల్ల 2-3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తప్పించుకోవచ్చు, అలాగే అదనపు లోడింగ్ ఛార్జీలు కట్టక్కర్లేదని అనుకుంటారు. ఫైనల్గా తాము ఇన్సూరెన్స్ కంపెనీని బోల్తా కొట్టించి ఒక గొప్ప డీల్ సంపాదించామని సంబరపడతారు. కానీ ఈ తెలివైన ప్లాన్లోనే ఒక పెద్ద లోపం ఉంది. ఈ ప్లాన్లో ఉన్న తేడాని ఒక్కసారి గమనించండి. ఒకవైపు పాలసీదారుకు వచ్చే లాభం చాలా చిన్నది, ప్రీమియం మీద కొంచెం ఆదా, వెయిటింగ్ పీరియడ్ ఉండదు. కానీ మరోవైపు వాళ్లు ఎదుర్కొనే రిస్క్ చాలా పెద్దది, క్లెయిమ్ 100% రిజెక్ట్ అవ్వచ్చు. ఇది వాళ్లని ఆర్థికంగా నాశనం చేస్తుంది. ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి కస్టమర్ల ప్రవర్తనను ఎలా ఎదుర్కొంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరి తప్పుడు వ్యూహానికి అసలైన పరీక్ష ఎప్పుడు వస్తుంది? క్లెయిమ్ చేసినప్పుడు. ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ తెలివైన ప్లాన్ ఎలా కుప్పకూల్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ సీన్ను ఒక్కసారి ఊహించుకోండి. ఒక వ్యక్తికి చాలా ఏళ్లుగా షుగర్ ఉంది, కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు రెటినోపతి అనే కంటి సమస్య వల్ల అతనికి అర్జెంటుగా సర్జరీ అవసరమైంది. అతను తన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తనను కాపాడుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కానీ కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. క్లెయిమ్ రాగానే ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వెస్టిగేటర్కి ఎందుకు అనుమానం వస్తుంది? చాలా సింపుల్. ఎందుకంటే రెటినోపతికి కంట్రోల్ లేని డయాబెటిస్కి మధ్య చాలా బలమైన మెడికల్ లింక్ ఉంది. ఆ డయాగ్నోసిస్ చూడగానే వాళ్లకు మొదటి క్లూ దొరికేస్తుంది, ఈ కథలో ఇంకా బయటకు రాని నిజాలున్నాయని. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి పరిస్థితులకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వాళ్ల దగ్గర ఒక పక్కా ప్లాన్, ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్వెస్టర్లు వాళ్ల ఈ డిఫెన్స్ మెకానిజంను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది వాళ్ల బిజినెస్ మోడల్లో ఒక అంతర్భాగం. ఇన్సూరెన్స్ కంపెనీల దర్యాప్తు చాలా పద్ధతిగా ఉంటుంది.
వాళ్ళు డిశ్చార్జ్ సమ్మరీ దగ్గర్నుంచి పాత మెడికల్ రికార్డుల వరకు ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. డయాబెటీస్కు సంబంధించిన ఏ చిన్న ఆధారం దొరికినా, అంటే గతంలో వాడిన మందుల చీటీలు గాని, డాక్టర్ నోట్స్ కాని, అంతే. పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్ను తిరస్కరించడానికి వాళ్లకు పూర్తి అధికారముంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, పాలసీ అమ్మేటప్పుడు వాళ్లు గుడ్డిగా ఏదీ నమ్మరు. అది వాళ్ల బిజినెస్ స్ట్రాటజీలో ఒక భాగం. ఎందుకంటే క్లెయిమ్ వచ్చినప్పుడు, అంటే వాళ్లు డబ్బు చెల్లించాల్సిన సమయంలో చాలా లోతుగా తనిఖీ చేసి మోసాలను పట్టుకోగలమని వాళ్లకు బాగా తెలుసు. ఈ 8 సంవత్సరాల కాలమనేది చాలా కీలకం. దీన్ని ఇన్కంటెస్టబిలిటీ పీరియడ్ అంటారు. ఈ సమయంలో ఇన్షూరెన్స్ కంపెనీ మోసాన్ని లేదా సమాచారాన్ని దాచిపెట్టినట్లు నిరూపించగలిగితే క్లెయిమ్ను తిరస్కరించవచ్చు. 8 సంవత్సరాల తర్వాత ఇది చేయడం చాలా కష్టం. ఇన్వెస్టర్ల దృష్టిలో ఈ రూల్ అనేది కంపెనీకి దీర్ఘకాలిక మోసాల నుంచి ఒక ముఖ్యమైన రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. సరే, మరి ఈ ఆటలో గెలవడానికి ఉన్న ఏకైక మార్గమేంటి? ఇన్సూరెన్స్ కంపెనీని ఓడించడానికి ప్రయత్నించడం కాదు, వ్యవస్థతో కలిసి పనిచేసే ఒక సరైన వ్యూహముంది. దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. సమాధానం చాలా సింపుల్, పూర్తి నిజాయితీ. మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, అది కంట్రోల్లో ఉన్న బీపీ అయినా సరే, అప్లికేషన్లో స్పష్టంగా చెప్పడం ఒక్కటే సరైన మార్గం. కొంతమంది అదనపు ప్రీమియం కట్టాల్సి వస్తుందని భయపడి సమాచారాన్ని దాచిపెడతారు. ఈ అదనపు ప్రీమియంనే లోడింగ్ ఛార్జ్ అంటారు. దీని ఒక ఫైన్ లాగా చూడకూడదు. ముందే ఉన్న జబ్బు వల్ల పెరిగే రిస్క్ను బ్యాలెన్స్ చేయడానికి ఇన్షూరెన్స్ కంపెనీలు ఉపయోగించే ఒక లాజికల్ ప్రైసింగ్ టూల్గా చూడాలి. చివరిగా ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్తుంది. కొంచెం ఎక్కువ ప్రీమియం కట్టడం లేదా కొన్ని సంవత్సరాలు ఆగడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. కాని మనకు అత్యవసరమైన సమయంలో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యి లక్షల రూపాయల బిల్లును మనమే కట్టుకోవాల్సి రావడం కంటే అది ఎన్నో రెట్లు మేలు కదా. ఈ విశ్లేషణ ఆరోగ్య బీమా పరిశ్రమపై మీ అందరికీ ఒక కొత్త దృక్కోణాన్ని అందించిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం ఈ ఎక్స్ప్లెయినర్ను లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.